ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. తనకి నేను మాట ఇచ్చాను, ఒట్టు కూడా వేశాను. నీ ఆస్తిని నేనేం చేసుకోవాలి? ఇందులో నా ఆస్తి మొత్తం ఉంది. నా భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ నీకే సొంతం. వాటికి నువ్వే యజమానురాలివి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఉన్న స్కూల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, ఫ్యాక్టరీస్ అన్నీ నీ సొంతం. దీన్ని అనుభవించే హక్కు నీ కూతురికి మాత్రమే ఉంటుంది. కానీ నువ్వు నీ ఆస్తిని రాసివ్వడం ఏంటి? అది నా ఆస్తి కాదు, నీ ఆస్తి. ఇప్పుడు సర్వ హక్కులు నీకే ఉన్నాయి. నాకు కావాల్సింది నువ్వు హ్యాపీగా నీకు కావలసిన జీవితం నువ్వు గడపడం. శివగామి, ఇది మరీ మూర్ఖంగా ఉంది. మూర్ఖుడు రాజు కన్నా బలవంతుడంట. నీ ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకోవడానికి, నిన్ను త్యాగశీలి అనిపించుకోవడానికి ఇంత పని చేశావు. అంత త్యాగం నేనేం చేయలేదు. తన ఆస్తి తనకి రాసిచ్చానంతే. బావగారు, ఇన్నాళ్ళకి మీ ఆవిడ ఒక మంచి పని చేశారు. పొగడాల్సింది పోయి అరుస్తున్నారేంటి? శిశిర, బీ కూల్. ఆయనకు అలాగే ఉంటుంది. పాపం రేపటి నుంచి వాళ్ళందరూ కంపెనీని మిస్ అవుతారు కదా, అందుకే ఆ బాధ ఉంటుంది. నువ్వేమీ పట్టించుకోకు శిశిర. నీ ఆస్తిని నువ్వు తీసుకెళ్ళి నీకెప్పుడు కావాలంటే అప్పుడు కంపెనీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకో. ఎంప్లాయీస్ అందరికీ వివరించి చెప్పాను. నా వినతి ఒక్కటే, వాళ్ళెప్పటినుంచో మన కంపెనీలో పనిచేస్తున్నారు. నీకు వీలైతే ఆ ఎంప్లాయీస్ నే మన కంపెనీలో కంటిన్యూ చేయి. చూద్దాం శివగామి. మొత్తానికి ఒక మంచి పని చేశావు. థ్యాంక్స్. నీకసలు బుద్ధుందా శివగామి? ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా నువ్వు చేసింది ఇదా? ఆ ఆస్తి మొత్తం ఇప్పుడు ఆది పట్టుకుని ఆడిస్తాడు, నాశనం చేస్తాడు. కంపెనీల్ని, ఫ్యాక్టరీల్ని సర్వనాశనం చేస్తాడు. ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడతాయి. నచ్చలేదు శివగామి, నాకేం నచ్చలేదు. బ్యాడ్, ఇట్స్ వెరీ బ్యాడ్. మేడం ఇంత పనిచేస్తారని అస్సలు అనుకోలేదు. అవును, ఇప్పుడు పాప భవిష్యత్ తలుచుకుంటేనే భయమేస్తుంది. ఎందుకు అందరూ అంత కంగారు పడుతున్నారు? ఏమైందని? నీకు ఇప్పుడు అర్థం కాదు భవానీ, భవిష్యత్తులో తెలుస్తుంది అసలు సమస్య ఏంటనేది. అయినా మీరందరూ ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమ్మాయి ఏమైనా పని చేసిందంటే అది మంచి పనే అయి ఉంటుంది. నీకు చెప్తే అర్థం చేసుకునే వయసు కాదు. వాళ్ళేదో మాయ చేశారయ్యా, మేడంని మోసం చేసి ఉంటారు. ఏదేమైనా ఈ పని అమ్మ చేసిందంటే అమ్మ ట్రబుల్లో ఉండదనుకుంటా. నువ్వు కూడా అమ్మగారిలాగే ఆలోచిస్తున్నావు భవానీ. అమ్మ చేసిన పనిని మీరెవ్వరూ తప్పు పడకండి. అది ఖచ్చితంగా మంచి పనే అయి ఉంటుందని నా నమ్మకం. మీ అమ్మ నిర్ణయం వలన వేల మంది వీధిన పడతారని భయం. మన ఫ్యాక్టరీలు, కంపెనీలు ఆ ఆదివాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయాయి భవానీ. ఇంతకు ముందు పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. వాళ్ళందరూ ఎంత దుర్మార్గులో నేను దగ్గరుండి చూశాను. మేడం స్వచ్ఛందంగా ఈ పని చేశారు. అసలు నాకు ఏం చెప్పాలో, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. నా ఆలోచనంతా ఎంప్లాయీస్ గురించే. వాళ్ళని పిన్ని ఉద్యోగంలోంచి తీసేస్తుందా? మేడం వాళ్ళని ఉద్యోగాల్లో ఉంచుకోమని చెప్పింది, కానీ వాళ్ళు అమ్మ మాట ఎంతవరకు వింటారో తెలియదు కదా. ఆ భైరవిదేవి ఉంది కదా, అంతా చూసుకుంటుందిలే.
రాజ్ రాజ్ మొత్తానికి సాధించావు. కంగ్రాచులేషన్స్. ఇది నిజంగా చాలా ఆనందించాల్సిన సమయం. నువ్వు ఈ డాక్యుమెంట్స్ చదివితే ఆనందం కన్నా ఆశ్చర్యమే కలుగుతుంది. ఇవన్నీ శివగామి ఆస్తులు కదా. శివగామి నాకు రాసిచ్చింది తన ఆస్తినే. ఎందుకు? మాట. శివగామి ఇచ్చిన మాట. తను ఇచ్చిన మాట ప్రకారం నాకు రావాల్సిన ఆస్తి విలువ తన ఆస్తికి సమానంగా ఉందంట. నా ఆస్తి మొత్తం పోయింది కదా, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ లాస్ అయ్యాయి కదా. అందుకే నాకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తన ఆస్తి అంతా నాకు రాసిచ్చేసింది. శివగామి పిచ్చిదో మంచిదో అర్థం కావడం లేదు రాజ్. శివగామి పిచ్చిది కాదు, అమాయకురాలు అంతకన్నా కాదు, అందరికన్నా తెలివైంది. దీని వెనక మతలబు ఏమైనా ఉందేమో. నాకైతే ఏం మతలబు లేదనిపిస్తోంది రాజ్. మనస్ఫూర్తిగానే ఆస్తి రాసిచ్చింది. ఇప్పుడు భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నీ మనవే. అవును, ఇక నుంచి భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి కొత్త ఓనర్ శిశిర, వైఫ్ ఆఫ్ ఆదిత్యరాజ్ వర్మ. కానీ నాకెందుకో కొంచెం భయంగా ఉంది రాజ్. ఇప్పుడు ఇంత రెస్పాన్సిబిలిటీ వచ్చిన తర్వాత నాకు అసలేం చేయాలో అర్థం కావడం లేదు. అది కా శిశిర, ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. నాకు సెలబ్రేషన్స్ కన్నా రెస్పాన్సిబిలిటీసే గుర్తుకొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు రాజ్. శిశిర, అన్నీ మనం నీట్గా ప్లాన్ చేద్దాం. మరి మొత్తం ఆస్తి రాసిచ్చిన తర్వాత శివగామి పరిస్థితి ఏంటి? ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? నేనదంతా ఆలోచించలేదు రాజ్. పేపర్లు ఇచ్చింది, తీసుకుని వచ్చేశాను. కానీ ఇప్పుడు తలుచుకుంటే శివగామి మీద జాలేస్తోంది. అంతగా జాలి పడకు శిశిర. నిన్ను ఈ ఆస్తి కోసం ఎంత హింస పెట్టిందో తెలుసు కదా. నువ్వు జాలి పడాల్సిన అవసరం లేదు.